జై శ్రీకృష్ణ. గీతని చదివితే మనకి ఏమిటి లాభం అని కదా మీరు ప్రశ్న వేసేది. ఒక పిల్లవాడు అడిగాడమ్మన్న అట్లాగే ఇది ఉపన్యాసం చెప్తుంటే ఎందుకు చదువుకోవాలి మామగారు అన్నాడు నన్ను. చెప్పాను అనమాట. ఏంటంటే శల్య సారథ్యం కథ విన్నావురా ఎప్పుడైనా నువ్వు? మహాభారతం లోపల అతను మేనమామ. ఎవరికి మేనమామగా? మన ధర్మరాజు అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు కదా. కుంతి, మాద్రి, పాండురాజు భార్యలు కదా. మాద్రి కొడుకులు ఇద్దరికి, ఆ మాద్రి కొడుకులకి మేనమామ అవుతాడు. కాబట్టి ధర్మరాజు వాళ్ళందరికీ కూడా మేనమామ అవుతాడు కదా మన శల్యుడు. అయితే కురుక్షేత్ర యుద్ధంలో అనుకున్నాడు నా మేనళ్ళకి సహాయం చేద్దామని యుద్ధ రంగానికి వస్తున్నాడు. వస్తుంటే దుర్యోధనుడు చాలా పిరికివాడు అనాల నిజంగా మాట్లాడు దుర్యోధనుడు కదా వాడు. అతను ఏం చేశాడు? చలువ పందులన్నీ వేశాడు, చల్లగా రెడ్ కార్పెట్ వేసేసాడు, అందరినీ రమ్మన్నాడు, ఆహ్వానించాడు, సంతోషపడ్డాడు. ఏం కావాలి అన్నాడు శల్యుడు. ఎవరిని? దుర్యోధనుని. మాకేం కావాలి మామ, మీరు మా వైపు ఉండి యుద్ధం చేయమని అన్నాడు. అట్లాగే పని ఊరుకున్నాడా? శల్యుడు ఏం చేశాడు? తన మేనళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ధర్మరాజు వాళ్ళని అడిగాడు. వాళ్ళు అంతా చేస్తారు. ఎవరిని వస్తే మనం ఇస్తాం కదా, ఎవరిని వస్తే సత్కార్యం చేస్తాం కదా. ఆ సత్కార్యం చేసినప్పుడు ఏమైంది? శల్యుడు అంటాడు, అందరూ బాగున్నారా, మీకు ఏం కావాలయ్యా, మీరు యుద్ధం చేయాలి కదా, అని అటువైపు మాట ఇచ్చొచ్చాను, ఇట్లా మాట మరుస్తాను కాబట్టి అటువైపు వెళ్ళాలని చెప్తాడు. ధర్మరాజు అంటాడు, శల్యుడుగా నువ్వు కర్ణుడికి సారథ్యం చేయి. కృష్ణుడు శల్యుడు వీళ్ళిద్దరిని మించిన వారు అసలు ప్రపంచంలో ఎవరు లేరుట. ఎందులో? సారథ్యం లోపల, రథా నడపడం లోపల. కృష్ణుడు ఏమన్నా అర్జునుడికి సారథి పార్థసారథిగా ఉన్నాడు, ధర్మం వైపు ఉన్నాడు. శల్యుడు అధర్మవర్తుడై వైపు ఉన్నాడు. వాడు ఉన్నందుకు ఏమైంది? సారి ఎంతసేపు ఏమిటి కర్ణుడికి ఏం చెప్పాడు? అయ్యో తప్పు గురి పెడుతున్నావు, అరే ఇటు తిరిగాలి, నువ్వు అటు తిప్పుతున్నావు, అటు చేస్తున్నావు, అయ్యో సీదా పెట్టాలని చెప్తూ వస్తున్నాడు అనమాట. అందుకని సారథ్యం చేయకండి ఎవరు కూడా అంటారు, చూశాను. ఎందుకంటే తప్పు సలహాలుగా ఇచ్చేసి వాళ్ళని పాడు చేయడం అనమాట. అట్లా చేశాడు. అటువంటిది ఏదైతే ఉందో అంటే పొగడ్తలకి పూర్తిగా వశమైపోయినాడు. ఎవరు? శల్యుడు. ఎవరి పొగడ్తలకి ముందు దుర్యోధనుడు చూశాడు కాబట్టి దుర్యోధనుడికి అంతర్హై వెళ్ళిపోయినాడు. ఇటు వచ్చేసరికి ధర్మరాజు వైపు మళ్ళీపోయినాడు. కానీ అతను పొగడ్తలకు వశమైనందువల్ల పొందింది ఏమిటి? భ్రష్టత్వమై పొందాడు. అట్లాగే మీరు ఇది నేర్చుకుంటారు నాన్న. గీతని ఎప్పుడైతే నేర్చుకుంటారో మనం హింసకు దూరంగా ఉండని నేర్చుకుంటాం. మన భారతీయులందరూ ఎప్పుడు హింసకు దూరంగానే ఉంటారు. ఎప్పుడుగా మనంతటా మనం పోయి దేశాలను ఎక్కడా కూడా మనం యుద్ధం చేసినట్టు ఎక్కడ దాఖలాలు దొరకమని మనంతటా మనం పోయి భారతీయులైపోయి మన మీద అందంట యాత్ర ప్రతివాడు చేసేవాడిని. ఎప్పుడైనా కూడా ప్రపంచంలో మానవాళి మొత్తం కూడా ఒకటి ఏం తెలుసుకోవాలంటే భగవద్గీతని పొందాలని, భారతదేశాన్ని భారతీయుల్ని రక్షించుకోవాలని. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచం జగత్తంతా కూడా మన భారతీయతలోనే ఉంది. దాన్ని అందరూ మానవ జాతిని బాగా చక్కగా పెంపొందించుకోవాలంటే, భారతీయతని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? గీతా తత్వాన్ని పొంది తీరాల్సిందే. భారతీయులందరినీ కూడా రక్షణ చేసుకోవాలి. ప్రపంచం యావత్తు భారతీయుల వాళ్ళ లోపలే ఉంది. ఏముంది ఇక్కడ? వాళ్ళకి సనాతన ధర్మ రక్షణ చేయాలని మంచి సంకల్పం ఉంది. మహామహులు ఎందరో ఇక్కడే పుట్టిపోయినారు. ఇది కర్మభూమి. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి పోవాల్సింది, తప్పదు. ఇది కర్మభూమి అని పెద్దలు నుడుగుతారు. కనుక ఈ యుద్ధభూమి కురుక్షేత్ర యుద్ధం జరిగింది కూడా కేవలము కర్మభూమిగా మంచిని పెంచడానికి, ధర్మాన్ని రక్షించడానికి, అవివేకాన్ని వదలడానికి, వివేకాన్ని పెంచడానికి. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక చెప్తూనే ఉన్నాడు మనకు. చిందంతి శస్త్రాన్ని మనం అసలు నేర్చుకోవాల్సినంత కూడా ఇందులో ఉంది నాన్న. అందరూ కూడా నేర్చుకోవాలని చెప్పేసరికి ఆ విద్యార్థి పాపం మాట్లాడలేకపోయినాడు. కాబట్టి ఇప్పుడు పొగడ్తలకి మనం లోను కారాదు. సుయోధనుడు పాపం మంచివాడు ఒకప్పుడు. దుర్యోధనుడై శల్య సారథ్యంతో పాపము చాలా కష్టపడ్డాడు, నష్టపోయినాడు కూడా. అటువంటి చేయకుండా ఉండండి. జై శ్రీకృష్ణ.